పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఏబు గ్రంథం మొదటి అధ్యాయము. ఏబు గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం చదివిన ఈ లేఖన భాగమును ధ్యానం చేసినట్లయితే, ఊజు దేశంలో ఏబు అనే ఒక మనుషుడు ఉండెను అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏబు గురించి దేవుడు ఏబు గురించి ఇవ్వటానికి గల సాక్ష్యంలో మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే, దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఏంటా సాక్ష్యం? అక్కడ మనం గమనిస్తే అతడు చాలా ఆస్తి కలిగిన వాడండి. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఆడగాడిదలు, 500 ఎద్దులు, 500 జతల ఎద్దులు కలిగి బహుమంది పనివారు. అతనికంట బహుమంది పనివారు ఉండాలి. ఇందులో అతిశయపడాల్సిన విషయం అంటే, మనకున్న ఆస్తిని బట్టి అతిశయిస్తాం, మనకున్న బంగ్లాలను బట్టి అతిశయిస్తాం, మనకొచ్చే సంపాదన బట్టి అతిశయిస్తాం. కొంతమంది మా కులాన్ని బట్టి అతిశయిస్తుంటారు. కొంతమంది మీది తక్కువ కులవండి, మాది ఎక్కువ కులవండి. ఇట్లా వారు కొంత స్థాయిని బట్టి వారే అతిశయించుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏ గురించి సాక్ష్యం ఇస్తుందంటే, అతను అంటే చాలా ఆస్తి పడని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. మనం చెప్పుకోవటం కాదు, మన గురించి మనం చెప్పుకుంటే ఏముంది? హల్లెలూయా. అందరి గురించి దేవుడు సాక్ష్యం ఇట్లా. ఇక్కడ కనుక మనం ఆ మాటలు చదువుతుంటే, ఏబు దృష్టి అంతా కూడా ఎటు వెళ్తుంది? ఆస్తి మీదకి వెళ్ళిందా? పనివారి మీదకి వెళ్ళిందంటే, తన దృష్టి అంతా కూడా అంటే తన బిడ్డలు పాపం చేసి దేవుణ్ణి ఏమైనా దూషించరేమో అని దేవుడు తనకిచ్చిన బిడ్డల్ని ఎంతగా కాపాడుకుంటున్నాడో అది సాక్ష్యం అన్నమాట. దేవుని స్తోత్రం. అంటే ఏబు దృష్టి ఆస్తి మీద లేదు, ఏబు దృష్టి సంపాదన మీద లేదు. చాలామంది ఏంటంటే వారు సంపాదన మీద దృష్టి పెడతారు, పిల్లల్ని నిర్లక్ష్య పెడతారు. బిడ్డలు ఇచ్చింది ఎవరంటే దేవుడు, ఆస్తిని ఇచ్చింది దేవుడే. కానీ ఏది ప్రాముఖ్యమైనదంటే, ఆస్తి ప్రాముఖ్యమైనది కాదు, కానీ బిడ్డలు ప్రాముఖ్యమైన వారు. హల్లెలూయా. ఏబు గురించి దేవుడు ఆలోచించాడు. ఏబు యొక్క ఆలోచన, కొంతమంది సంపాదన వచ్చి ఇల్లు భార్య మర్చిపోతారు, పిల్లలు మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు. సంపాదన ముఖ్యం అనుకుంటారు. సంపాదన ముఖ్యం కాదు. ఇక్కడ దేవుడు సంపాదన గురించి ఏబు గురించి సాక్ష్యం ఇట్లా. ఏబుకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఏబుకు ఒక భార్యను ఇచ్చాడు, ఏబుకి బిడ్డలు ఇచ్చాడు. అది ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రం. సందర్భోత్సవం మాట చెబుతున్నా. మా తాతయ్య మా అమ్మని అనేవాడు, అమ్మ నీ పిల్లలే నీకు ఆస్తి అనేవాడు. ఆ మాట మరి మా అమ్మ గుర్తుండలేదు, కానీ అసలు ఆ మాట ఎందుకు పలికేవాడు ఆయన తెలిసి మాకు తెలియదు. నీ పిల్లలే ఆస్తి అంటే ఆస్తి కాదు, మన పిల్లలే మనకు ఆస్తి. ఎప్పుడు ఆస్తి అంటే వారు ఒక సరైన క్రమంలో దేవుని మార్గంలో నడిస్తే. ఈరోజు మన జీవితాల్లో ఏబును కనుక మనం ఆలోచిస్తే, ఏబు దృష్టి వాస్తవంగా అంటే అంతమంది పనివారు ఉంటే, ఇప్పుడు ధర్మశాస్త్రం లేని కాలంలో, ఏ కాలం అది? ధర్మశాస్త్రమే లేని కాలం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క కాలంలో ఏబు సంగతి ఇక్కడ మాట్లాడుతున్నది. రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండం పక్కన రాయించలేదు, కానీ ఈ ఏబు ఏ కాలం మనిషి అంటే
అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో మనిషి అన్నమాట. దేవుని స్తోత్రం. ఎందుకంటే వారు పలికిన మాటలు ఈయన పలికేవాడు. అబ్రహాం అనేవాడు సర్వశక్తి కలిగిన దేవుడు అనేవాడు, ఏం కూడా అదే మాట అనేవాడు. దేవుని స్తోత్రం. అంటే వారి మాటలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి చూస్తే వారు ఒకే కాలానికి సంబంధించిన వారు. అబ్రహాము కాలంలో ధర్మశాస్త్రం లేదండి. ధర్మశాస్త్రం లేని కాలంలో కూడా వారు దేవుని గురించి ఆలోచించేవారు. కాబట్టి ఈ ఏబు గురించి కనుక మనం ఆలోచిస్తే ఆస్తి మీద దృష్టి పెట్టలా, ఆస్తి మీద ఆలోచన పెట్టలా. కొంతమంది సంపాదన పెరిగితే మందిరానికి దూరం అయిపోతారు. అంటే మందిరానికి దూరం అవుతాం అంటే అర్థం ఏంటి? దేవునికి దూరం అయిపోతారు. సంపాదన పెరిగింది, దూరం అయిపోతారు. ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, ఉద్యోగం వచ్చినాక దేవుని దూరం అయిపోయాడు. సంపాదన పెరిగాక దూరం అయిపోతారు. అంటే ఈ రోజున దేనికి దగ్గర అవుతున్నారు? సంపాదనకి, ఆస్తికి దగ్గర అవుతున్నారు, కానీ దేవుడికి దూరం అయిపోతున్నారు. మంచిదే, నువ్వు ₹1,00,00,000 సంపాదించు, కానీ దేవుడు లేడు కదా. హల్లెలూయా. ఇప్పుడు ఏబుకి ఎంత ఇచ్చినా సరే ఏబు ఏం చేస్తున్నాడు? ఆస్తి ఇచ్చాడు కదా, మరి ఆస్తి పెరిగింది, ఎద్దులు పెరిగినాయి, పొలాలు, వ్యవసాయం పెరిగింది, ఒంటెలు పెరిగినాయి, గొర్రెలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. పనివారు వాళ్ళు వచ్చేది చెబుతారు, వీళ్ళు వచ్చేది చెబుతారు, వీళ్ళతో సరిపోద్ది కదా. మరి మందిరానికి వచ్చే సమయం ఉంది ఆయనకి. అసలు మనకి ఇప్పుడే కుదరట్లేదు కదా, మనకే ఇప్పుడు కుదరట్లేదు కదా. మనం ప్రతిరోజు కూడా దేవుని ఎందుకు వెళ్ళాలి? దేవుడు నాకు కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు బిడ్డలను ఇచ్చాడు, వారిని దేవుని సన్నిధిలో పెంచాలంటే ఆయన సహాయం కావాలి. ప్రార్థన సహాయం ద్వారా మన బిడ్డలను పెంచగలుగుతాం. ప్రార్థన సహాయం ద్వారా మన బిడ్డలను దేవునిలో నడిపించగలుగుతాం. హల్లెలూయా. మరి ఏది మనం దేవుని శ్రద్ధ పెడుతున్నాం? అరే నువ్వు ఎంతైనా సంపాదించు, దేవునికి దూరం అయిపోయిన బాధ లేదు, ఎంతైనా సంపాదించు. ఏబు గురించి కనుక మనం ఆలోచిస్తే అతడు అంటే 5వ వచనం కనుక మనం చూస్తే అతని పైన ఎంతో ఆస్తి అని ఉంది. అక్కడ ఆయనకి ఎంతో ఆస్తి ఉంది, ఎంతో మంది పనివారు ఉన్నారు. అంతమంది పనివారు ఉండి, అంత ఆస్తిపరుడయుండి కూడా అతని దృష్టి దేని మీద ఉందంటే తన కుటుంబం మీద. అక్కడున్న మంచి నియమం ఏంటి తెలుసండి? వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలంతా కలిసి ఉండేవాళ్ళు అండి. ఇవాళ ఏదైనా పక్షం జరిగిందంటే అన్నదమ్ములు 3 4 అక్క చెల్లెలుండా అందరూ కలిసి ఉండే పరిస్థితులు పోయినాయి. హల్లెలూయా. ఏమైనాయి? పోయినాయి. ఆమె రాలేదంటే ఏమో రాదు, ఏమొస్తే ఆమె రాదు, ఆమె వస్తే ఏమో రాదు. కొంతమంది పెళ్ళికి రాదంటే మేము వాళ్ళతో మాట్లాడడం కంటే మేము రాలేదంట. ఎవరిలో? ఒక రక్త సంబంధంలోనే, ఒక తల్లి పుట్టిన వాళ్ళలోనే ఈ రోజు ఐక్యత లేదు. కానీ గొప్పలు చెప్పుకుంటాం, మాకు అంత ఉంది, మాకు ఎంత ఉందని. కానీ ఏబు యొక్క జీవితం కనుక మనం గమనిస్తే వాళ్ళు అక్కలు అంటే ఆయన పిల్లలు, మగ పిల్లలు, ఆడపిల్లలు అందరూ కూడా కలిసి ఆ ఇంట్లో ఏం చేశారంట? విందు చేసేవాళ్ళు అంటండి. ఒకరోజు మా ఇంట్లో, ఒకరోజు మీ ఇంట్లో, ఒకరోజు మీ ఇంట్లో, అలా అందరూ కలిసి ఆ ఇంట్లో విందు చేసుకునేవాళ్ళు అంటండి. అంటే తండ్రి ఆస్తి మీద దృష్టి కంటే కూడా కుటుంబం మీద దృష్టి పెట్టాడు. దేవుని స్తోత్రం. అంటే ఆ పిల్లలు అందరూ ఎలా ఉండాలి? దేవుడికి ఇచ్చిన పిల్లల్ని ఐక్యతగా పెంచాలి. వాళ్ళందరూ కూడా కలిసి ఉండాలి, వారందరూ కూడా ప్రేమతో ఉండాలి. ఎవరో ఊరోళ్ళ సంగతి కాదు, మనకు పుట్టిన పిల్లలు, మన కుటుంబంలోని పిల్లలు వాళ్ళందరూ కూడా కలిసి ఉండాలంటే అర్థం కలిసి ఉంటేనే అక్కడ ఆశీర్వాదం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. మేలు ఎక్కడుంది? కలిసి ఉండే కాడ ఉంది మేలు. యాకోబు జీవితంలో అన్నలు కలిసి ఉండేవారు కాదు, అలా వేరైపోయారు కాబట్టి వారికి కరువు వచ్చింది. యాకోబు జీవితంలో, యాకోబు పిల్లల జీవితంలో కనుక మనం చూస్తే వారు కలిసి ఉండలేదు. యేసోబు అంటే అసూయ ఉండేది, యేసోబు అంటే ద్వేషం ఉండేది. యేసోబు చిన్నవాడే, కానీ చిన్నవాడంటే వారికి ద్వేషం ఉండేది. యేసోబుని చూసినప్పుడు గుసగుసలాట్లా మాట్లాడేవాళ్ళు. 10 మంది 3 అక్కజల్లు అనుకోండి, 2 అక్కజల్లు గుసగుసలాడతారు, 3 తేలిక చూస్తారు. లేకపోతే వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఏం గురించి గుసగుసలాడుతుంటారు. అది ఆశీర్వాదం కాదు, అది అసలు మేలే కాదనమాట. ఎవరన్నా వచ్చామెవరు? అక్కయ్యే కదా, లేకపోతే నీకు చెల్లెలే కదా, లేకపోతే నీకు అన్నయ్యే కదా, లేకపోతే నీకు తమ్ముడే కదా. ఎంతసేపుడికి మన జీవితాల్లో మనకున్న దాన్ని బట్టి నాకేంట్లేండి అనుకుంటాం. కానీ
ఏవి యొక్క జీవితంలో కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన బట్టి మనం చూస్తే ఆయనకి ఎంత ఆస్తి ఈరోజు ఎందుకై విడిపోయారంటే ఒకప్పుడు బాగా కలిసి ఉన్నారు అండి. ఇప్పుడు ఏమైందంటే విడిపోయాం. దేనివల్ల విడిపోయాం? సంపాదన పెరిగేపాటికి ప్రేమ తగ్గిపోయినాయి. సంపాదన పెరిగేపాటికి అవి తగ్గిపోయినాయి, ప్రేమ తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి ప్రేమ అంటే నీవు దేవునితో నడుచుంటే ప్రేమ అనేది పెరుగుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆస్తి పెరిగింది కానీ నీకు దేవునితో ఉన్న సంబంధం పోయింది. నీకు దేవునితో ఉన్న సంబంధం పోవటం వల్ల నీ ద్వారా నీ ఇంట్లోకి రావాల్సిన ప్రేమ, నీ ఇంట్లోకి రావాల్సిన ఐక్యత నీ ద్వారా దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవట్లా. నాకు సంపాదన పెరిగింది కదా, లక్షలు పెరిగినాయి కదా అని పెరుగుతున్నావు కానీ దేవుని సన్నిధిలో ప్రభువా ఇగో నా కుటుంబంలోకి సమాధానం రావాలని మనం ప్రార్థన చెయ్యాలి. దేవుని స్తోత్రం. సంపాదన వెళ్తే ప్రార్థన చేస్తున్న పని ఏముంది? ఒకప్పుడు మన పరిస్థితి ఏమిటి? మధ్యాహ్నం తింటే సాయంత్రం ఉండేది కాదు. అందరూ కూడా ముందు తినే తినమాలకు ఉండేది కాదు ఆహారం. చాలా మంది పెద్దవాళ్ళు ఏం చేశారంటే చిన్నోళ్ళని తినమనేవాళ్ళు, తర్వాత ఉంటే వాళ్ళు తినేవాళ్ళు, లేకపోతే పస్తులు ఉండేవాళ్ళు అండి ఆ రోజుల్లో. హల్లెలూయా. కుటుంబకులకు ఆయన చెప్తున్నాడు, మా ఇల్లు చాలా పెద్ద కుటుంబం అండి, ముందు అందరూ తిన్న తర్వాత మిగిలిన తినేవాడిని అని చెబుతున్నాను. అదే అలవాటు నాకు ఇప్పుడు వచ్చింది అన్నాను. కానీ ఇప్పుడు అలా లేదు. ముందే తీసి దాచుకోవటం, లేకపోతే ముందే తీసుకొని తినేసేయటం. వాళ్ళు ఏమైపోతున్నారు నాకు ఎందుకు? దేవుని స్తోత్రం. కాబట్టి రాత్రి దేవుని బిడ్డలా మనం ఆలోచించి అర్థం చేసుకోగలిగితే యోబు యొక్క జీవితంలో అతనికి ఎంత ఉన్నప్పుడు కూడా అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఏంటి ఏముకున్న ముఖ్య ఉద్దేశం అంటే అయ్యా నీవు నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చావు. ఏమిచ్చావు? ఈరోజు సంపాదన గురించి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలే. దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు, భార్యనిచ్చింది దేవుడు, బిడ్డలనిచ్చింది దేవుడు. ఆ తర్వాత అంట అయ్యా నీకు ఒక కుటుంబంగా చేశాను కదా, నీకు బిడ్డలనిచ్చాను కదా, ఆ బిడ్డలను ఎలా పెంచావని రేపంట దేవుడు మన లెక్క అడుగుతాడంట, ఒక తల్లిగా తండ్రిగా. హల్లెలూయా. వారి కోసం ఎంత ప్రార్థన చేశావు, వారు ఎందుకు కలిసి ఉండలేకపోయారు, వారు ఎందుకు ఐక్యత ఉండలేకపోయారు అని దేవుడు మన లెక్క అడుగుతాడు. అందుకని యోబు జీవితంలో కనుక మనం ఆలోచిస్తే అతడంట వారి హృదయంలో దేవుని దూషించదేమో అని. దేవుని దూషించే మనసు వచ్చిందనుక ఐక్యత ఉండదు. దేవుని ప్రేమించే మనసు మన హృదయంలో ఉందనుకోండి అందరిని ప్రేమిస్తాం. దేవుని ప్రేమించలేకపోతే పక్కన వాళ్ళు ప్రేమించలేం. దేవుని ప్రేమించలేకపోతే అన్నదమ్ములు ప్రేమించలేము. చాలా మంది అంటే నేను దేవుని ప్రేమిస్తా కానీ అన్నయ్యని ప్రేమించడు, చెల్లిని ప్రేమించడు, తమ్ముని ప్రేమించడు, అక్కని ప్రేమించడు. కానీ మేము దేవుని ప్రేమిస్తున్నామంట. అది దేవుడు అంటే నువ్వు అబద్ధికుడివి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే నీ సహోదరుని చూసి మొహం సాటేస్తున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీ సహోదరుని చూసి ఎందుకు మొహం సాటేస్తున్నావు? అబద్ధికుడివి అంటాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు వారి హృదయాల్లో దేవుని దూషించనుకోండి, ఆ కుటుంబంలో అక్క చెల్లి మధ్య ఐక్యత ఉండేదా, అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉండేదా? ఉండేది కాదు. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే వారి కుమారుల హృదయంలో, కుమార్తె హృదయంలో ఏమన్నా దేవుని దూషించే పరిస్థితి వస్తుందేమో అని దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల విషయంలో అని ఒక తండ్రి పాత్రను పోషిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. అలా అరుణోదయం లేచాట. ఎప్పుడంట? రోజు నిత్యము అలా ప్రార్థన చేస్తాం. ఎలా చేస్తాడంట? మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే అబ్బాయికి జ్వరం వస్తేనో, అమ్మాయికి జ్వరం వస్తేనో, సమస్యలు వస్తేనో, కష్టం వస్తేనో అప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ ఏ బంట అలా కాదండి. ఏ బంట రోజు అలా ప్రార్థన చేస్తాం. ఏ రోజంట? ఆయనకి ఆస్తి ఉంది, పొలాలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, రోజు సంపాదన వస్తూనే ఉంది ఆయనకి. మనకి సంపాదన రాకపోతే ప్రార్థన గుర్తొస్తుంది, లేకపోతే బాగోపోతే ప్రార్థన గుర్తొస్తుంది. కానీ ఏమి గంట సంపాదన రోజు వస్తూనే ఉందంట. ఏమవుతుందంట రోజు? ఆ దేశంలో అతనే ఆస్తిపరుడు అంటండి. అంత ఆస్తిపరుడు అయింది కూడా ప్రార్థన అవసరమా? అంత ఆస్తిపరుడు అయింది కూడా పిల్లల కోసం ప్రార్థన చేయాలా? అరే నీకు ఒక 10 ఎకరాలు ఇచ్చాను రా, అరే నీకు ఒక 100 ఎకరాలు ఇచ్చాను రా, అరే నీకు ఒక 10 లక్షలు ఇచ్చాను రా, లేకపోతే నీకు ఇంత బంగారం ఇచ్చాను రా అని గొప్పగా చెప్పుకుంటారు తల్లిదండ్రులు. కానీ యోబు జీవితంలో వాటిని బట్టి కాదు, రే నీకోసం ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, అది ప్రతిరోజు తమ కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థించే తల్లిదండ్రులు ఎంత దండి. హల్లెలూయా. ఎవరంట? సంపాదించే తల్లిదండ్రులు కాదు, ప్రార్థించే తల్లిదండ్రులు. సామెత గ్రంథం 31వ అధ్యాయంలో 26వ వచనం ఒకసారి చదవండి. సామెత గ్రంథం 31వ అధ్యాయము. జ్ఞానము కలిగి కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె కుమారులు లేచి
వచ్చింది చెప్పమ్మా. 28వ వచనం. ఆమె కుమారులు లేచి ఎందుకు? ఆమె దీపము రాత్రిపూట ఆగిపోదు. ఆమె రాత్రి ప్రార్థన చేస్తా ఉంటుంది. అమ్మా ఏం చేద్దంట? ఆమె నిద్రపోతుందా? ప్రార్థన చేస్తుందా? ఎవరు ధన్యులు? నిద్రపోయేవాళ్ళు ధన్యులా? ప్రార్థన చేసేవాళ్ళు ధన్యులా? అలాంటి తల్లిదండ్రులు అందరూ ఉండరు. నిద్రపోయేవాళ్ళు ఉంటారు, కానీ పిల్లల కోసం ప్రార్థన చేసే ఏ తల్లి తండ్రి ఉంటాడో, సంపాదించే తల్లిదండ్రులు కాదు, ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన మన బిడ్డలకి ఒక దీపమలే, మన బిడ్డలకి కావలిగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకని ఆమె కుమారులు లేచారంట, అమ్మా మేము లేక మునిపే నువ్వు లేచి మా కోసం ప్రార్థన చేస్తున్నావు. చాలా మంది పెళ్ళి అంటే, కుటుంబం అంటే సంకలు కొట్టుకుంటారు. కుటుంబం అంటే బాధ్యత కలిగి ఉండాలి. దేవునికి బిడ్డలు ఇచ్చాడు. బిడ్డలు ఇచ్చినప్పుడు బిడ్డల విలువేంటో తెలియాలి. బైబిల్ గ్రంథంలో అన్నాకి బిడ్డ లేకపోతే ఆమె దేవుని సెల్లో వచ్చి అంటుంది, నువ్వు నాకు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డని నీ కొరకు పెంచుతా. హల్లెలూయా. ఎవరి కోసం పెంచుదంట? పిల్లలు లేని వారికి పిల్లల విలువ తెలుస్తుంది. ఆకలి అవుతున్న వాడికి ఆహారం విలువ తెలుస్తుంది. వస్త్రాలు లేకపోతే వస్త్రాల విలువ తెలుస్తుంది. ఇప్పుడు దేవుడు మనకు అన్ని ఇచ్చేస్తాడుగా, ఏం తెలీదు. ఆకలి లేకపోతేనంట తేనె పట్టని తొక్కేస్తారంట. ఈరోజు మన జీవితాలు కనుక ఆలోచన చేయగలిగితే, దేవుడు బిడ్డలు ఇచ్చారంటే ఆ బిడ్డల విలువ తెలిస్తే ఆమె అంటుంది, నీ కొరకు పెంచుతా. ఏం పెంచుద్దంట? కొంతమంది అంటారు, మొన్నంట రిలయన్స్ ఆయన కుక్క గంట 10 లక్షలు పెట్టి బట్టలు కొనుక్కొచ్చేసాడు. కుక్కకి 10 లక్షలు పెట్టి. దేవుడి స్తోత్రం. కానీ పెంచవలసింది డబ్బుతో కాదు, వస్త్రాలతో కాదు, బంగారంతో కాదని ప్రార్థనతో పెంచాలి. అది దేవుడు కోరుకునేది. దేనితో పెంచాలంట? నీకు కావాల్సిన ఇచ్చేసానండి, దానివల్ల వాడు చెడిపోతాడు. పిల్లలకి డబ్బు బంగారు ఆస్తులు ఇస్తే ఖచ్చితంగా వాడు చెడిపోతాడు. దేవుని స్తోత్రాలు. వారికంతా వారు కష్టపడితేనే వారి విలువ తెలిసింది. ఈరోజు చాలా మందికి తెలియక అలా ఇచ్చి ఇవ్వటం వల్ల వారు ఎంతమంది చెడిపోతున్నారు. ఈరోజు మన జీవితాలు ఆలోచిస్తే ఇస్తున్నారు, కానీ వారికి ఏం లేదు, ప్రార్థన లేదు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి. ఎలా నేర్పాలి? మొదట మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే మనం నేర్పుతాం. మనం ప్రార్థన చేస్తే వారు చేస్తారు ప్రార్థన. దేవుని స్తోత్రం. కాబట్టి రాత్రి యోబుని గురించి కనుక మనం ఆలోచిస్తే, యోబు గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఏంటో సాక్ష్యం అంటే, తనకి ఆస్తి ఇచ్చాను, కుటుంబం ఇచ్చాను, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఆస్తి అంకమాలు పరిగెత్తట్లా. కుటుంబాన్ని ఇచ్చాను, ఆస్తి ఇచ్చాను, ఆస్తి అంకమాలు పరిగెత్తట్లా. ఎవరు అంకమాలు పరిగెత్తున్నాడు? ఆస్తి విలువ, కుటుంబం విలువ. కుటుంబం విలువ అండి. దేవుని స్తోత్రాలు. బిడ్డల విలువ. ఈరోజు మన జీవితంలో ఆలోచించి అర్థం చేసుకోగలిగితే వారి కోసం ఎంత సమయం గడుపుతున్నాం? ఎవరి కోసం? కుటుంబం కోసం, వారి బిడ్డల కోసం, వారి భార్య కోసం, వారి భర్త కోసం ఎంత సమయం గడుపుతున్నది ఒకసారి మనం ఆలోచించాలి. అందుకని ఏ గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, బిడ్డలు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని స్తోత్రాలు. బైబిల్ అందులో కనుక దేవుడు అబ్రాహామును ఎన్నుకోవడం గల కారణం ఏంటి తెలుసా? అబ్రాహామును ఎందుకు ఎన్నుకున్నాడు? అంత ముందున్న వారిలో కానీ తర్వాతలో కానీ అబ్రాహామును చూసినప్పుడు అబ్రాహాముని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడండి? అబ్రాహాము ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తున్నాడు. ఈరోజు ఎంతో మంది అండి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అబ్రాహాము హృదయం చూశాడండి దేవుడు. ఏం చూసాడమ్మా? హృదయం చూస్తే ఏం తెలిసింది ఆయనకి? చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది, అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములో గైకొనున్నట్లు అతనికి
అతడు ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రాహాము యొక్క మనసు అంతా కుటుంబం మీద మనసు పెట్టాడంటండి, బిడ్డల మీద మనసు పెట్టాడంట. వారి తర్వాత పుట్టిన పిల్లలు, వారి తర్వాత పుట్టిన పిల్లలు, వారి తర్వాత పుట్టిన పిల్లలు, వారందరూ కూడా దేవుని మార్గములో నడవాలని. దేవుని స్తోత్రం. అబ్రాహామును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, ఊజు దేశంలో ఏబును ఎందుకు ఎన్నుకున్నాడు అని ఆలోచిస్తే, వారు కుటుంబానికి తన తర్వాత పిల్లలందరూ కూడా దేవుని మార్గములో నడవాలి. దేవుని స్తోత్రం. దేవుడు చూశాడండి. ఈరోజు నిన్ను చూస్తున్నాడు. ఏ రోజన్నా పిల్లలకి ప్రార్థన చేసుకున్న ఆయన, ఏ రోజన్నా బైబిల్ చదువుకున్న ఆయన, ఏ రోజన్నా నువ్వు ఆదివారం మందిరానికి వెళ్ళిన, ఈరోజు చెప్పాం. అసలు మనం చెబితే ఎంత ఖాళీ ఉంటుందా? అరే బుద్ధి లేనోడా, ఆదివారం ఏడబోతున్నా, పనికి వెళ్తాం ఏంటి? ఆదివారం మందికి రావచ్చు కదా చెప్పగలుగుతున్నావు అంటే నీ మనసులో లేదు అది. హల్లెలూయా. కానీ అబ్రాహాం మనసులో ఉంది అది. దేవుడు చూశాడు. నీ మనసులో చూస్తే అది లేదక్క. నీకు బాధ్యత లేదు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మన పిల్లలు ఎక్కడికి రావాలి? దేవుని సరికి రావాలి. దావీదు అంటే వృద్ధాప్యులకు వచ్చిన తర్వాత ఆయన బాధ ఏంటి తెలుసా? ఎంతో సంపాదించాడు. ఆ సంపాదన మీద లేదు దావీదుకి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబం నిత్యము ఎక్కడున్నాడంట? దావీదు అంటే వృద్ధాప్యులకు వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నా కుటుంబం ఎక్కడ ఉండాలి? మనకుందా కోరిక? అసలు మనకు ఆ కోరిక ఉందా? దావీదు హృదయాన్ని చూశాడు దేవుడు. దావీదు హృదయం చూస్తే దావీదు హృదయంలో ప్రభువా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. ఏమో నిత్యము అలాగూ చేస్తున్నాడు. వారి ఆలోచన చూడండి. ఏమన్నా ఒక్క ఆదివారం మందిరం రాకపోతే ఏమైపోయింది అనుకుంటావా? ఒక్క ఆదివారం తినకపోతే ఏమనుకుంటావా? ఒక్క ఆదివారం మందిరానికి దూరం అయిపోతే ఎంత పోగొట్టో తెలుసా? పోగొట్టుకున్న వారికి తెలిసిద్దండి విలువ. హల్లెలూయా. ఒక్క నిమిషం లేట్ అయితే ట్రైన్ వెళ్ళిపోయింది, వాళ్ళకి తెలిసింది, పక్కన తెలీదు. ఒక్క సెకండ్ విలువ, ప్రమాదం తప్పితే, ఒక్క సెకండ్లో ప్రమాదం తప్పితే అప్పుడు ఆడి తెలిసింది విలువ. పడిపోయాక, కాలు చెయ్యి ఇరికాక అప్పుడు అంటే ఒక్క సెకండ్ ఆయనది బాగుండేదండి. ఈరోజు చాలా మందికి ఒక రోజు మందిరానికి వెళ్ళిపోతే ఏమైంది? అసలు ఎంత పోగొట్టినావు? ఒక తల్లిగా నీకుంద బాధ, ఒక తండ్రిగా నీకుంద బాధ. స్తోత్రం. ఎందుకంటే నీ మనసులో లేదు, కానీ అబ్రాహాం మనసులో ఉందంట. ఎవరు తెలుసా? నా పిల్లలు తర్వాత పిల్లలు పిల్లలు పిల్లలు. బా ఈరోజు అంటే ఇప్పుడున్న పరిస్థితి బట్టి చూస్తే లోకం చాలా ప్రమాదంగా ఉంది. మంచి మనసుతో వెళ్ళినా లోకం చెరిపేసే పరిస్థితులు ఉంది. ఈరోజు మన బిడ్డలు క్షేమం అంటే వారి కొరకు ఎత్తైన ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రాలు. తర్వాత వారు పుట్టే పిల్లలు ఉన్నారే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. అయ్యా నా కుమారులే కాదు, వారి కుమారులు కూడా క్షేమంగా ఉండాలని, తర్వాత తరం కూడా నీ సన్నిధిలో బ్రతకాలని వారి కోసం నువ్వు ఎంతైనా ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది. స్తోత్రం. సాక్ష్యం అంటే అదే. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతను నా హృదయానుసారమైన మనుషుడు. అబ్రాహాము జీవితంలో దేవుడు అంట చూశాడంట. ఏం చూశాడంట? అబ్రాహాముకి అప్పుడు పిల్లలు ఇవ్వలా. అప్పటికి అబ్రాహాముకి ఇస్సాకు పుట్టలా. కానీ పిల్లలు పుట్టకపోయినా సరే ఆ అబ్రాహాము తన పిల్లలు దేవునిలో ఉండాలనే చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో అన్న ప్రార్థన చేస్తూ నా పిల్లోడు రాజులకి రాజుగా బ్రతకాలని చూస్తుంది. దేవుని స్తోత్రాలు. ఎలా చూస్తుంది? అందుకే రాజుల్ని అభిషేకించే వాడయ్యాడు సమూయేలు. హల్లెలూయా. ఈరోజు వారి కోసం ఎంతైనా ప్రార్థన చేయాలి. పనులు ఎక్కువైపోయింది, ప్రార్థన చేయలేకపోతున్నాం. ఒత్తిడి ఎక్కువైపోయింది, ప్రార్థన చేయలేకపోతున్నాం. సంపాదన కోసం ప్రార్థన చేయలేకపోతున్నాం. కానీ ఏబుకి ఎంత ఉన్నప్పుడు కూడా ఏంటిని నిర్లక్ష్యం చేయాల? కుటుంబం బిడ్డల్ని నిర్లక్ష్యం చేయాలి. వారి కోసం ఎంత ప్రార్థన చేశాడో. ఈరోజు మనకి సంపాదన వచ్చింది, ఇంక ప్రార్థనతో పనే ఉంది. అందుకనంటే మన దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ఒకసారి ద్వితీయోపదేశకాండము
ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నువ్వు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండినట్లు జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును ఏం చేయాలంట? నేర్పాలంట. ఏం నేర్పాలి? దేవుని స్తోత్రం. కుమారులు కూడా ఏం చేయాలంట? ఈరోజు మన జీవితాల్లో అంటే మనవాళ్ళు ముని మనవాళ్ళకు కూడా ముని మనవాళ్ళు దగ్గర కూర్చోరయ్యా, ప్రార్థనకి వెళ్ళయ్యా, ఒకప్పుడు మా బ్రతుకులు ఎలా ఉండేయ్యా, ఒకప్పుడు మా జీవితాలు ఆకలితో ఉండేవి, ఒకప్పుడు మా జీవితాలు సరైన వస్త్రాలు లేక, సరైన గృహాలు లేక, సరైన పరిస్థితులు లేక అల్లాడిపోతూ ఒక పూట పస్తులతో గడిపిన రోజులు ఎన్నో ఉండేవి. కానీ ఈ రోజున నా దేవుడు నా స్థితి మార్చాడు, మా బ్రతుకులు మార్చాడు. ఈ రోజు మీకు ఈ స్థాయి వచ్చినది అది దేవుడే. హల్లెలూయా. ఎవరండి? వాళ్ళు చెప్పాలంట. ఏ రోజున మనం చెప్పామా? మనం చెప్తాం, మేము కష్టపడి సంపాదించామయ్యా, మేము కష్టపడి సంపాదించామయ్యా. దేవుడి గురించి చెప్పాలి, నీ గురించి కాదు, నీ గొప్పతనం గురించి కాదు. కుమారులు కంట మనకి దేవుడు ఏవైతే చేశాడో ఇవన్నీ కూడా మన స్థితి ఏంటి? ఒకప్పుడు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నాం, ఒకప్పుడు ఫరో బానిసత్వంలో మగ్గిపోయాం. అలాంటి బానిసత్వంలో బ్రతుకులోంచి దేవుడు విడిపించాడయ్యా. అరణ్యంలో ఎన్నో అద్భుతాలు చేసుకుంటా, అదిగో ఎర్ర సముద్రాన్ని దాటించుకుంటా ఈ రోజున పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఎంత క్షేమాన్ని భద్రతించండి, అదంతా కూడా దేవుడు. హల్లెలూయా. ఎవరు చూపించాలి? వీళ్ళకి దేవుడు చూపించాలి, నిన్ను కాదు, నీ గొప్పతనం కాదు. దేవుడి స్తోత్రం. కాబట్టి రాత్రి మన జీవితాలు కనుక ఆలోచిస్తే ఎంతగా భక్తుల యొక్క జీవితాల్లో వారు ఎంత విలువనిచ్చారు. కుమారులు వారందరికీ. ఇప్పుడు అబ్రాహాము కూడా ఏంటి? తన తర్వాత తరానికి అబ్రాహాములో విశ్వాసం ఉందండి. అబ్రాహాములో ఏముంది? ఇస్సాకులో విధేయత ఉంది. అబ్రాహాము ఇస్సాకు నేర్పాడు, అబ్రాహాము ఇస్సాకుకి నేర్పాడు. అందుకనే ఇస్సాకు అంట విధేయత కలిగి ఉంటాడు. మొరియా పర్వతం మీద బలివ్వాలనగానే బయలుదేరి వెళ్ళిపోతుంటే నాన్న ఎక్కడికని అడిగాడు. పర్వతం మీదకి వెళ్తాను, ఎందుకంటే దేవుడికి బలి ఇవ్వడానికి వెళ్తున్నాం, మరి బలి కావాలంటే గొర్రెపిల్ల కావాలిగా అని చెప్పాడు. గొర్రెపిల్ల కావాలి అని చెప్తే అబ్రాహాము అన్నాడు, యెహోవా ఆయనే చూసుకుంటాడని చెప్పాడు. ఆయనే చూసుకుంటాడని చెప్పినప్పుడు అబ్రాహాములో ఎంత విశ్వాసం ఉంది. మరి తన కుమారుడు ఇస్సాకుని నోరెత్తుకోకుండా తన వెనక మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసాడు. దేవుని స్తోత్రం. విధేయత అనేది తల వంచుకొని నడిచే పరిస్థితి అన్నమాట. పర్వతం ఎక్కిన తర్వాత బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి ఇస్సాకును పడుకోబెడుతుంటే నానా కింద ఏమడిగాను అన్నది. కింద ఏమడిగాను? బలికి కావాలి కదా, బలి పశువు కావాలగా. అప్పుడు ఏమన్నావు? యెహోవా ఈరన్నావు కదా. ఇప్పుడు నన్ను పట్టుకొని అవే పడుకోబెడుతున్నావేంటి? విధేయతలో నోరు తెలిసే అవకాశం. దేవుని స్తోత్రం. ఎంతైనా సరే సహిస్తారు, ఎంతైనా ఓర్చుకుంటారు. ఈరోజు విధేయత లేదు. అబ్రాహాము నేర్పింది అదే విధేయత. దేవుడు చూశాడు అబ్రాహాములో విధేయత. అబ్రాహాములో ఎంత వినయం ఉంది, అదే తన బిడ్డకు నేర్పాడు. దేవుని స్తోత్రం. అంత మాత్రం కాదంట, ఇస్సాకు పుట్టిన యాకోబు కూడా అబ్రాహాము దగ్గరికి వచ్చి నేర్చుకున్నట్టండి. దేవుని స్తోత్రం. అబ్రాహాముకి అప్పటికి 175 సంవత్సరాలు వచ్చింది. అబ్రాహాముకి 140 సంవత్సరాలు వచ్చినాయి. 140 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇస్సాకుకి 40 సంవత్సరాలు వచ్చినాయి. దేవుని స్తోత్రం. అబ్రాహాముకి 100, ఇస్సాకుకి 40. అప్పుడు అబ్రాహాముకి 140 వచ్చింది. అబ్రాహాముకి 140 వచ్చిన తర్వాత ఇస్సాకుకి 20 సంవత్సరాల తర్వాత పిల్లలు కొట్టారు. అప్పుడు అబ్రాహాం వయసు 160 సంవత్సరాలకు వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. 160 సంవత్సరాల వయసులో ఇస్సాకుకి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు అబ్రాహాము వాళ్ళ తాత దగ్గర పెరిగాడు కాబట్టి యాకోబులో పట్టుదల వచ్చింది. దేవుని స్తోత్రం.
ఆ 15 సంవత్సరాలు 175 సంవత్సరాలు అబ్రాహాము బ్రతికితే ఆ 15 సంవత్సరాలు యాకోబు వాళ్ళ తాత దగ్గర జీవించాడు. దేవుని స్తోత్రాలు. అందుకే యాకోబులో ఒక్కడే యాకోబు గురించి రాస్తుందంటే తెలుసా, మగసిరి గలవాడే పోరాడాడు. ఎక్కడ తెలిసిందంటే ఇది వాళ్ళ తాత దగ్గర నుంచి వచ్చి నేర్పాడు. మనం ఎలా బ్రతకాలరా, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు పౌరుషంగా బ్రతకాలి. మన దేవుడు పౌరుషం గలవాడు, మన దేవుడు రోషం కలిగిన వాడు, ఆయన కొరకు రోషం కలిగి బ్రతకాలి. ఒక్కడిని అనుకొని ఎప్పుడు బాధపడద్దు అని యాకోబుకి వాళ్ళ తాత చెబుతుంటే ఆ చిన్నప్పుడే అవన్నీ కూడా పట్టించుకున్నాడు. అవి తర్వాత బాలుడు నడవలసిన త్రోవడం వారికి నేర్పడం అన్నప్పుడు నేర్పిన తర్వాత అది పెద్దవాడైన తర్వాత రోషం కలిగి మగసిరి గలవాడై అతడు పోరాడాడు. దేవుని స్తోత్రం. ఈ పోరాటం ఎక్కడ నేర్చుకుంటే తాత దగ్గర నేర్చుకున్నాడు. ఈరోజు తాత దగ్గర ఏం జరుగుతుంది మనకి ఆలోచించాలి. తాతల దగ్గర ఏం జరుగుతుంది, అమ్మమ్మ దగ్గర ఏం జరుగుతుంది, ప్రార్థన జరుగుతుందా వాళ్ళకి? మన దగ్గర ఉంటేగా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వారి రాత్రి ప్రజలను బట్టి మన జీవితాల్లో ఆలోచన చేయగలిగితే వారు ఎదగాలన్నా, వారు అభివృద్ధి చెందాలన్నా కారణం నీవే. ఈరోజు ఎంతమంది కుటుంబం నాకు బిడ్డలు ఇచ్చారు, వారి బిడ్డలు వారి కోసం ఎంత ప్రార్థన చేయాలి? మనం ఎంత నిద్రపోవాలి, వారి కోసం ఎంత ప్రార్థన చేయాలి? ఈరోజు నువ్వు నిద్రపోతే తర్వాత వారు క్షేమంగా ఉండలేదు. ఇప్పుడు నువ్వు ప్రశాంత నిద్రపోతే నీ కాలం గడుపుకుంటే రేపు రోజున వారి కోసం నీ ప్రార్థన లేకపోతే, ఆ రోజు అబ్రామే ఆ మనసు లేకపోతే ఈ రోజు అబ్రాహాముని దేవుడు ఎన్నుకునేవాడే కాదు. నీ ద్వారా బిడ్డ తరాలకి మేలు కలగాలంటే వారి కోసం ఎంతైనా ప్రార్థన చేయాలి. నిద్రలు మానుకొని ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలో ముందే నువ్వు కూర్చోవాలి, ప్రార్థనలో నువ్వే ముందు కూర్చోవాలి. ఎందుకు తెలుసా? నా ప్రార్థన నా బిడ్డలకి దీపంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఏ పంట అరుణోదయం లేచాడంట. ఎప్పుడు లేచాడు? ఎవరి కోసం? మనం ఇప్పుడు ఎక్కుతాం, ఆవులించుకుంటూ 7:30 ఎక్కుతాం. మన పిల్లలు ఎలా శుభ్రం ఉంటారు, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఎలా వస్తుంది, మన మనవాళ్ళకి ఎలా మంచి భవిష్యత్తు వస్తుంది? ఈరోజు వాళ్ళకి భవిష్యత్తు రాలేకపోవడానికి కారణం నువ్వే, నీ స్వామర్థనమే, నీ బద్ధకస్తమే. పిల్లలు చెడిపోతున్నా కూడా చూస్తూ ఉంటారనమాట. కారణం అంటే మన ప్రార్థన వారిని కాపాడుతుంది. దేవుని స్తోత్రం. లోకం చాలా భయంకరంగా ఉంది. ఈ భయంకరమైన లోకంలో మన బిడ్డలో క్షేమంగా ఉండాలన్నా, ఎక్కడ లోకం ఆకర్షణ గురి కాకుండా ఉండాలంటే వారి కోసం మనం ఎంతైనా ప్రార్థన చేయాలి. అంతేగాని సంపాదన గురించి, మనకున్న ఆస్తిని చూసుకోవడం అది ముఖ్యం కాదు. దేవుడు మనకి బిడ్డలు ఇచ్చాడు, అది ముఖ్యం. ఈ లోకములు అంతా కూడా కలిసిపోతాయి, ఇది లయమైపోతాయి, ఈ లోకం అంతా పాడైపోతాయి. అయితే ఆస్తి దాంట్లో పాడైపోతాయి, ఒంటెలు ఎద్దులు పాడైపోతాయి. కానీ బిడ్డలు ప్రభు దగ్గర నిలబడాలి. దేవుని స్తోత్రం. బిడ్డల దగ్గర నిలబెట్టిన ఎవరు? దేవుడు భూలోకులు అంటాడు. దేవుడు భూలోకులు, అయ్యా నీకు 10 ఎకరాలు ఇచ్చాను, దాన్ని 100 ఎకరాలు చేసామని అడగడు. 10 కోట్లు డబ్బు ఇచ్చాను, దాన్ని 100 కోట్లు చేసామని అడగడు. నీకు బిడ్డలు ఇచ్చాను, వారిని ఎలా పెంచావు? వారు ఆహుతిలో అగ్నిగుండంలో అల్లాడిపోతున్నారు. కానీ కారణం నువ్వే. అప్పుడు ఏం సమాధానం చెప్తావు? దేవుని స్తోత్రం. ఏదో సరదాగా భక్తి చేయటం కాదు, ఏదో టైం పాస్ కోసం భక్తి చేయటం కాదు. బిడ్డల్ని రేపు రోజు లెక్క అడుగుతాడు. ఒక తల్లిగా తండ్రిగా వారు పుట్టే పిల్లలకు వరకు కూడా నీ ప్రార్థన పాకుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. దావీదు ప్రార్థన తరతరాల్లో నీ వారసత్వంలో ఒక్కడు సింహాసనం మీద కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడట? కింద కూర్చుంటాడు, సింహాసనం మీద కూర్చుంటాడు. నీ ప్రార్థన బిడ్డల్ని తలగా ఉంచుతుంది. దేవుని స్తోత్రం. ఒకరికి ప్రార్థన లేకపోతే వారు చేతులు ఎత్తుకొని దేశ దింబర్లై ఉసూరుకుంటూ అడుక్కుంటా తిరగాలి. ఒకసారి నువ్వు కళ్ళు మూసుకొని, నా కుమారులు ఎలా ఉంటారు, నాకు పుట్టే మనవాళ్ళు ఎలా ఉంటారు, వారి మనవాళ్ళు ఎలా ఉంటారు, వారి కోసం ప్రార్థన చేస్తున్నానా? ప్రార్థన చేస్తే వారు తల్లగా ఉంటారు, రాజులుగా ఉంటారు. నువ్వు ప్రార్థన చేయకపోతే వారు అడుగుతూ నడిచిన పరిస్థితి. అప్పుడు నీ ద్వారా వారికి వచ్చిన మేలేంటి? సౌలు తాత రాజే మెషిబోషెతు ఎండిపోయిన అనుభవంలో ఉన్నాడు, అమ్మబడిపోయిన స్థితిలో ఉన్నాడు. ఎంత భయంకరం! ఆలోచించి అర్థం చేసుకోగలిగితే ఈ లోకం మీద కాదు మనం చూస్తుండాల్సింది. దేవుడు మనకి కుటుంబం ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, వారిని ప్రభు ఎదుట నిలబెట్టాలి. దేవుని స్తోత్రం. ఈ గ్రహింపు దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము
చేరొచ్చిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ ఆడి రాకడ పర్యాంతము సదాకాలము దేవుని కృప తోడైండి మనందరూ కూడా ప్రార్థనతో ఆత్మతో నింపబడును గాక. ఆమె యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశ నామమునకే సంపూర్ణ జయం కలుగును గాక. ఆమె హల్లెలూయా. అందరి వందనాలు. మా యొక్క అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నంబర్ 7981699758. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.